మనది ఒక బతుకేనా? సందులలో చాలామంది సందుల్లో పందులానే బతుకుతున్నారు. మిత్రులారా, ఇది నా కోర్ టీం, ఇది నా సైన్యం. ఈ స్థానంలోకి మీరు అందరు రావాలని కోరుతున్నాను. అది అర్హత ఉంటే మీ దగ్గరికి వస్తుంది, కోరుకుంటే రాదు. నాయకులు పుస్తకాల్లోంచి పుట్టుకురారు. నాయకులు ఒక చోట తయారు చేస్తే శిక్షణ తరగతుల్లోంచి రారు. నాయకులు స్కూలు, కాలేజీ, విద్యా సంస్థ, మన ఒక కోచింగ్ సెంటర్లోంచి నాయకులు రారు. కలెక్టర్లు వస్తారు. జిల్లా మొత్తానికి బాసులను కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఇచ్చి పుస్తకంలో కూర్చోబెట్టి తయారు చేస్తున్నాయి. రాజకీయ నాయకులు డబ్బుల్లో నుంచి వచ్చిన నాయకులుగా మారిపోతున్నారు. కులంలో నుంచి, మద్యంలో నుంచి, వారసత్వంలో నుంచి. కాబట్టి మన నాయకులు ప్రజల్లో నుంచి రావాలి, సమస్యల్లో నుంచి రావాలి, పరిస్థితుల్లో నుంచి రావాలి, కర్మాగారాల్లో నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? సమస్యల్లో నుంచి రావాలి, ప్రతిఘటించడంలో నుంచి రావాలి, త్యాగం చేయడంలో నుంచి రావాలి, పోరాటం చేయడంలో నుంచి రావాలి, ఒక మంచి లోతైన అవగాహనలో నుంచి రావాలి. నాయకత్వం అంటే కుర్చీ కాదు, కరపత్రం కాదు, వాల్పేపర్లో ఫోటో కాదు, మీటింగ్లో మాట్లాడే అవకాశం కాదు. నాయకత్వం అంటే పని. నాయకత్వం అంటే ఏంటి? పని, త్యాగం, తపన. నీ బాడీ, నీ మెదడు సమాజానికి, సమస్యకు కనెక్ట్ అవ్వడం. నీ అడుగు, నీ ఆలోచన, నీ ఊపిరి, నీ ఆశయము ద్వారా నాయకత్వం వస్తుంది. ఒకడు షో చేసేటోడు ఉంటాడు, ఒకడు నటించేటోడు ఉంటాడు, ఒకడు కబ్జా చేసేటోడు ఉంటాడు, ఒకడు హైజాక్ చేసేటోడు ఉంటాడు, ఒకడు అమ్ముకునేటోడు ఉంటాడు, ఒకడు ఉద్యమాన్ని తాకట్టు పెట్టేటోడు ఉంటాడు, ఒకడు దాన్ని సొమ్ము వేసుకునేటోడు ఉంటాడు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు పుట్టుకొస్తాడు. మరి మనము మోసపోయే వాళ్ళుగా ఉందామా? మోసాన్ని గుర్తించి పసిగట్టి దాన్ని తరిమి కొట్టే వాళ్ళుగా ఉందామా నిర్ణయించుకోండి. ఈరోజు కడుపు నిండా తిండి ఉన్నవాడు తిని పనడానికి అలవాటు పడ్డాడు. పిల్లలు పుట్టినవాడు వాళ్ళ పిల్లలే మా పిల్లలు, మా ఇద్దరు పిల్లలే మా జీవితం, నా పిల్లమే నా జీవితం, నా మొగడే నా జీవితం, నా ఇల్లే నా ప్రపంచం. ఇక నా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఏదైనా ఆపద వస్తే 10 లక్షలు ఉందా? బంగారం ఉందా? ఫ్లాట్ ఉందా? లేకపోతే అపార్ట్మెంట్ ఉందా? భూమి ఉందా? ఇంకేది ఉందని తన చుట్టూ ఒక గుండం గీసుకొని కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె బతికేస్తూ బుర్ర పెంచుకుంటున్నారు తప్ప బుర్ర పెంచడం లేదు. పెంచిన ఈ బుర్రను కూడా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా, వాళ్ళకు పిల్లలు పుట్టాలి, వాళ్ళు పుట్టినాక వాళ్ళు నువ్వు బాగుండాలి అనే ఆలోచన దగ్గరనే గుండం గీసుకొని బతకడం కాదు బతుకు. ఈ ప్రకృతిలో అనేక పక్షులు పుడుతున్నాయి, జంతువులు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, సస్తున్నాయి. వాటిలో మనం ఒకటి అవుతాం. కాబట్టి మనకు పరలోకం మీద ఆశ లేదు, స్వర్గం మీద నమ్మకం లేదు, ఈ అజ్ఞానం చాదస్తం మీద, ఇతరుల మీద ఆధారపడే ఆలోచన లేదు. స్వయం శక్తిలో మనం స్వయం ప్రకాశ చెమట చిందిస్తూ కష్టాలని, కన్నీళ్ళని, నీకోసం పడతలేవు కష్టాలు, కన్నీళ్ళు. బతకడానికి, మీ కుటుంబం బతకడానికి ఒక్కడు పనిచేస్తే చాలు. మీరు 5 రోజులు పనిచేస్తే 4 రోజులు తినడానికి సరిపోయే తిండి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, స్పందించే గుణం చచ్చిపోయింది. కాలు బయట పెట్టే వ్యక్తులు చచ్చిపోయారు. మాట్లాడే గొంతులు మూగబోయాయి. సౌకర్యాలతో, అనేక ఆశలతో, ప్రలోభాలతో అందరినీ ఈ కాలగర్భంలో కలిపేశారు కుట్రదారులు, దుర్మార్గులు. వీడికి డబ్బాశ ఉంది, డబ్బును విరివిగా ఇచ్చి వాని డబ్బుతో ముడిపెట్టారు. వీడికి తిండి ఆశ ఉంది, తిండి పెట్టారు. మందు ఆశ ఉంది, మందు పెట్టారు. అమ్మాయిల ఆశ ఉంది, అమ్మాయిలను పెట్టారు. పేరు కీర్తి ఆశ ఉంది, పేరు కీర్తి ఇచ్చారు. వాడికి ఏం కావాలో వ్యక్తిగతంగా ఇచ్చి ఈ సమాజానికి ఏం కావాలో దాని గురించి వీడు మాట్లాడకుండా బొందబెట్టారు. ఇక్కడ బొందబెట్టబడ్డ ఈ సమాధులే కాదు, ప్రతి ఇంట్లో బొందలే ఉన్నాయి, ప్రతి మనిషిలో శవాలే ఉన్నాయి. బతికి ఉండడం అంటే ఊపిరి పీల్చుకొని నాడి కొట్టుకుంటే బతుకున్నట్ట, గుండె కొట్టుకుంటే బతుకున్నట్ట కాదు మిత్రులారా. మనమందరము బ్రెయిన్ డెడ్ సొసైటీలో జీవిస్తున్నాము. చచ్చిపోయిన మెదడుతో ఉన్నాము. ఆ చచ్చిపోయిన మెదడుకి పుస్తకాలు చదవడం ద్వారా,
చరిత్రను వివరించడం ద్వారా, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళకు బోధించడం ద్వారా పని అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, పోరాటం అంటే ఏంటి, సమస్యలు ఎలా ఉన్నాయి, దానికి కారకుడు ఎవడు, దాన్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రశ్నించాలి, ఎలా నిలబడాలి, మనల్ని మనం ఎలా నిర్మించుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా సంసిద్ధం చేసుకోవాలి, మన చుట్టూ మనలాంటి వాళ్ళని ఎలాగ సమీకరించుకొని ట్రైనింగ్ చేసుకోవాలి, ఎలా పోరాడాలి అనేది ముఖ్యం మిత్రులారా. అది లేకుండా వ్యక్తిగతంగా పరిమితమైపోయి తన బతుకు మాత్రమే బతుకు అనుకునే బతుకు వల్లనే ఈ సమాజం మొత్తం శవాల దిబ్బలాగా మారిపోయింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, తాగు నీళ్ళు లేని రోజుల్లో మహది చెరువు పోరాటం బాబాసాహెబ్ చేశాననుకుంటున్నాం. ఇదిగో కూతవేటు దూరంలో నీళ్ళ కోసం ఇక్కడ పోరాటం జరిగింది. ఆ మహది చెరువు పోరాటంలో కూడా ప్రాణాలు పోయాయి. ఆ వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం ఉంది, కానీ ఇక్కడ బాబాసాహెబ్ లేడు. కానీ ఆ గాయమైన తర్వాత ఆ శవాల మీద అంబేద్కర్ వారసులు కత్తి పద్మారావు లాంటి వారు కానీ, బొజ్జ తారకం లాంటి వారు కానీ, గూడూరు సీతామహాలక్ష్మి లాంటి వాళ్ళు కానీ, సులోచనక్క కానీ, భగత్ సింగ్ బావన్న కానీ పుట్టుకొచ్చారు మిత్రులారా. వాళ్ళు మాకెందుకులే అనుకోలే. ఒక అవిటాయినను తిడుతూ ఉంటే నాకెందుకే వాడు అవుతాడు మా బంధువా తిట్టని అని అనుకోలే. రగులుతున్న జ్వాలతో ఒక కుర్చీ లేచి నిలబడి ఏమ్రో అని చెప్పి ఎదిరించింది. ఎదిరించడంతో అక్కడే పెట్టుకుంది, నువ్వు లేచి అక్కడ కూర్చోబెట్టు, ఆడ కూర్చోపోండి. జై భీమ్, జై ఇన్సాన్. కాబట్టి ప్రతి నాయకుడు 10 మందిని ప్రభావితం చేసిన నాయకుడు. కుప్పైనాక పోయి నించొని ఫోటో దిగుతానో, కుప్పైనాక షో దొబ్బుతానో, కుప్పైపోయినాక నేనే లీడర్నేనో, లేకపోతే వాళ్ళకు తిండి పెట్టి లీడర్నో, వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి లీడర్నో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనిచ్చి లీడర్నయో అది నాయకత్వం కాదు. నిరంతరం ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. నీ మాటలతో, నీ ప్రవర్తనతో, నీ ఆలోచనలతో, నీ వ్యూహాలతో, నీ చతురతతో, నీ త్యాగంతో, నీ కమిట్మెంట్తో, నీ కష్టంతో ప్రభావితం చేయాలి. ఆల్రెడీ రెడీ అయిన కుప్పలకు లీడర్లు పుట్టుకొస్తున్నారు. కులం చాలా పెద్ద బలమైన అసమర్థులను తయారు చేసే వ్యవస్థ. ఈ కులం పేరు చెప్పగానే కులం మీద ప్రేమతో గుంపు వస్తుంది, ఆ గుంపుకో నాయకుడు పుట్టుకొస్తాడు. అందుకే కులాలని పోగొట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు. బాబాసాహెబ్ కుల నిర్మూలన అందుకే రాశాడు. అలాగే మతం ఎర్రి జనాలను చేసి ఒక నాయకుడిని తయారు చేసుకుంటుంది, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తుంది. అలా మతాన్ని పోగొట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, కులానికి మతానికి అతీతంగా ప్రలోభాలను జయించి, వ్యక్తిగత బలహీనతలను జయించి, స్వార్థాన్ని వీడి త్యాగం చేయమంటే మీ పిల్లల్ని వదిలిపెట్టరమ్మనట్లేదు, మీ భార్యను వదిలిపెట్టరమ్మనట్లేదు, మీ భర్తలను వదిలిపెట్టరమ్మనట్లేదు, మీ పిల్లల్ని బజారుకు వదిలిపెట్టనట్లేదు. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో, నీ కుటుంబాన్ని స్ట్రాంగ్ చేసుకో, నీ చుట్టూ ఒక వ్యవస్థను తయారు చేసుకో. జ్ఞానంతో, క్రమశిక్షణతో, మానవ సంబంధాలతో, నీ వ్యక్తిగత ప్రవర్తన ద్వారా నీ చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగిస్తూ ఉండు. కాబట్టి అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో మీరందరూ మీ వ్యక్తిగత బలహీనతలని దాటుకొని, మీ చుట్టూ ఉన్న బందికాణాలను దాటుకొని ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ కారంచేడు చరిత్రని కారంచేడులోనే తెలుసుకుందాం. చెరువు గట్టున ఏం జరిగిందో చెరువు గట్టునే తెలుసుకుందాం. ఆ ఊరిలో ఏం జరిగిందో ఊరును కల్లారా చూస్తూ మాట్లాడుకుందాం. మరి మీరు సిద్ధమా? జై భీమ్, జై ఇన్సాన్. రేపటి రోజుల్లో అనేక కార్యక్రమాలని రూపొందించే శక్తి మాకుంది, నిర్వహించే దమ్ము మాకుంది. మరి మీకు దాంట్లో పాల్గొని స్ఫూర్తిని పొంది మీ జిల్లాల్లో, మీ మండలాల్లో, మీరు నివసించే ప్రదేశంలో చైతన్యాన్ని కలిగించడం. వాళ్ళను ఉద్యమ వాట బట్టి జైలకు మనట్లేదు, నేరాలను చేయమనట్లేదు, లేదా త్యాగాలు చేయమనట్లేదు. చైతన్యాన్ని, ఆ దీపాన్ని వెలిగిస్తారా? దానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, మీలో ఫైర్ ఉండాలి. పెట్టుకుంటారా? ఆ దిశగా మీరందరూ ఆలోచిస్తారని నాకు ఒక మహిళ తోడై ఆ తర్వాత మా పుట్టిన పిల్లలు కూడా మా దారిలో నడుస్తూ
మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది, మా కుటుంబం చిన్నగా ఉందని చెప్పి ఇంకొంచెం పెద్దగా చేసుకొని మరో 2 ఆడపిల్లలు ఆడయ్యారు. అంతకు ముందున్న ఆడపిల్లలు మాకు హక్కు లేదా మీ కుటుంబంలో అంటే మీరు మా పిల్లలే అన్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా ద్వారా సహాయం పొంది ప్రాణాలు కాపబడి పెళ్ళిళ్ళు చేయబడి రకరకాలుగా ఉపయోగపడ్డ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులుగా చిన్నమ్మ చిన్నన్నగా చూస్తున్నారు. మీరందరూ కూడా అలా సహాయం చేస్తూ పోండి. మేము ఈ దారి వెతుక్కుంటూ రావడానికి ఆలస్యం కావచ్చు. నేను ఒక 50 రకాల పుస్తకాలు సేకరించడానికి చాలా టైం పట్టవచ్చు, కానీ ఆల్రెడీ వేసిన దారిలో వెళ్ళడం సులభమే కదా. ఈ కీకారణ్యంలో ఆ దట్టమైన అడవిలో దారి వేయడం కష్టం. ముందు పోయిన వాడికి కష్టమే, రెండోసారి వెళ్ళిన వాడికి ఇంకా కష్టమే. కానీ ఆ దారిలో ఉన్న ముళ్ళ కంపలని తొలగిస్తూ, చెట్లని నరికేస్తూ, కొండలని గుట్టలని తొలిచేసి సొరంగ మార్గాలు వేస్తూ రోడ్డు వేసినాక కూడా రాకపోతే అది వాళ్ళ అసమర్థత అవుతుంది. మరి మీరు ఇక్కడి దాకా వచ్చారంటే చాలా గ్రేట్. నేను చాలా గర్వంగా చెప్పగలను, నా వెనకాల పెద్ద సైన్యం ఉంది. నేను ఏ ఒక్కరిని ఒక్క రూపాయి కూడా సహాయం అడగకుండా ఈ 4 రోజుల శిక్షణ తరగతిని నిర్వహించాను. నిజమేనా? ఒక కరపత్రం లేదు, ఒక వాల్ పోస్టర్ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ప్రెస్ నోట్ లేదు, ఒక బ్యానర్ కొట్టియలేదు ఒక 160 రూపాయలు పెట్టి. గమనించారో లేదు? కేవలం బుర్ర నింపాలి, ఆకలి నింపాలి, రెండే పెట్టుకున్నాం. 2 సరిగా చేస్తే చాలు. కార్యక్రమం అంటే ఆశయంతో ఉన్న జనమే కార్యక్రమం తప్ప మీకు బొకేలో, మెమంటోలో, షాలువాలో, జోబు బ్యాడ్జ్లో, ఐడి కార్డులో 100 సలహాలు ఇచ్చారు నాకు కొంతమంది. అని ఐడి కార్డు ఇద్దాం ఫోటోతో అని. ఒరే నాయన, నువ్వు ఐడెంటిటీ కాదు ఇవ్వాల్సింది, వాళ్ళ గుండెల మీద ఒక ముద్ర. మరి ముద్ర పడిందా? ముఖం మీద ఒక చిరునవ్వు వచ్చిందా? ఒక కాన్ఫిడెన్స్, నేను ఒంటరి కాదు అనే ఒక్క పదం చాలు, మీరు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. మీరు ఒంటరి వారా? మన వెనకాల 5,000 మంది MNS కార్యకర్తలు ఉన్నారా లేదా? జస్ట్ ఒక పేరు, ఒక వాట్సాప్ మెసేజ్తో 200 మంది ఇక్కడికి తరలి వచ్చారా లేదా? జై భీమ్, జై ఇన్సాన్. కొనసాగిద్దాం మౌనీల ఆలోచన విధానాన్ని. జై ఇన్సాన్, MNS జిందాబాద్, జిందాబాద్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. థ్యాంక్ యూ. ఒక్కనే అమరవీరుల స్తూపాన్ని ఖచ్చితంగా ముట్టడి చేస్తామని చెప్పి చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కంచెను దూకాను. కొంచెం మిస్ అయితే అందులో ఇరుక్కొని పోయి సచ్చేంత పరిస్థితి. నేను దూకింది కూడా ఒకడు రికార్డ్ చేశాడు. ఆ తర్వాత 10-15 మంది, ఒక వ్యక్తి సోయి మర్చి బయట వండుకుంటే 100లాది దోమలు కుడితే ఎలా ఉంటుందో అలా కొట్టారు నన్ను. దానికి నా ప్రత్యక్ష సాక్షి నా హైదరాబాద్ ప్రెసిడెంటు చెక్క నగేషే. దాన్ని నేను ముట్టుకున్న ఫోటోను పెట్టారు. అనుకున్నట్టుగానే ఇంత నిర్బంధాన్ని కూడా దాటుకొని అమరవీరుల స్తూపాన్ని ముట్టుకున్నారని నా ఫోటోనే వేశారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో 2 రోజులు నా కోసం రాష్ట్రం మొత్తం విద్యా సంస్థలు బంద్ పెట్టుకున్నారు. చెప్పబోతే ఎవరికి తెలియదుగా చరిత్ర, తెలుసా? వాడిని చెప్పుకుందాం. మీకు ఈ నాయకత్వం గురించి, త్యాగం గురించి అక్కడ బ్లాక్ బోర్డ్లో చెప్పడం నాకు ఇష్టం లేక ఐడికి రమ్మన్నాను. ఉదయం 6 గంటలకే రావాలన్నాను. నిజంగా మీరు గ్రేట్ రా బై. నేను అడ్మైర్గా ఫీల్ అయ్యాను. రాత్రి 1:30 దాకా మీటింగ్ అయింది. 6 గంటలకు ఎవరు వస్తారు? మీరు వచ్చి ఐ లవ్ యూ. ఒక 10-20 నిమిషాలు అటు ఇటుగా అందరూ చేరుకున్నారు. అందరూ అంటే అందరు చేరుకున్నారు. ఇది మన శక్తి. ఎవరు ఊహించరు కూడా ఊహించరు. 10ంటికి ప్రోగ్రాం అంటే 12ంటికి వస్తారు. కరెక్టేనా కాదా? కానీ రాత్రి 1:30 దాకా ఉండి మళ్ళీ అలా 6 గంటలకే రెడీ అయ్యి వచ్చేసి. ఓ నాట్ ఓన్లీ MNS, అసలు MNS లేదు, తొక్కలేదు. మీరే MNS, మీరు లీడర్లు. నిజమా కాదా? ఎవరు? సంఘం అంటే మంచి ఆకర్షణీయమైన పేరు కాదు. సంఘం అంటే ఆకర్షణీయమైన పేరు కాదు, అద్భుతమైన మేనిఫెస్టో కాదు, గొప్ప గొప్ప ఆశయాలు కాదు, భవనాలు కాదు, కార్యాలయాలు కాదు, ఆఫీసు బ్యానర్లు ఫ్లెక్సీలు కాదు. సంఘం అంటే నేను
అని ఫీల్ అయ్యే మనుషుల సముదాయమే సంఘము. నేను సంఘం, నాకు బ్యానర్ లేదు, బ్యాడ్జ్ లేదు, జెండా లేదు, ఐడి కార్డు లేదు, ఏది లేదు, నా దగ్గర ఎవరు లేడు, మా నాయకుడు లేడు, నాకేం సమాచారం కూడా లేదు. నిలబడ్డ కాడ నేను దివిటీనై వెలుగుతా, నా చీకటిని కాలుస్తానే ఫైర్ ఏదైతే ఉంటుందో అదే సంఘము. కాబట్టి ఈ సంఘానికి మరో 50 ఏళ్ళ వరకు చావు లేదు. ఇక్కడ కూర్చున్నాయి. నిజమేనా? నిజమేనా? నిజమా కాదా? ఎస్, వీళ్ళు సాక్ష్యం అవుతున్నారు. మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సమయము 8:30 అవుతుంది. కాసేపట్లో టిఫిన్ వస్తుంది. టిఫిన్ డైరెక్ట్ కారం చేడు పట్టుకొస్తా, అక్కడే తిందాం. ఈ ఒక్క పూటకి అక్కడ కొనసాగిద్దాం మహానీయుల ఆలోచన విధానం. ఈ 4 రోజుల శిక్షణలో భాగంగా ఈ రుధిర క్షేత్రం కారంచేడు సంబంధించినటువంటి విషయంలో నేను అక్కడ కొన్ని విషయాలు విన్నాను, అలాగే యూట్యూబ్లో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడాలి, ఆ వీరుల యొక్క త్యాగాన్ని తెలుసుకోవాలనేటువంటి ఫీలింగ్ కలిగి ఎలాగైనా సరే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం అటెండ్ కావాలని చెప్పి నేను అన్న అనౌన్స్మెంట్ చేసిన వెంటనే టికెట్ బుక్ చేసుకొని మేము ప్రయాణం చేసి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ జరిగినటువంటి విషయాలు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ఆ వీరులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లో విందామని చాలా ఆసక్తిగా ఉన్నాను. మేమందరూ కూడా, నాకు తెలిసి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు, నేను కూడా ఆసక్తిగా ఉన్నాను. మరి ఇలాంటి ప్రోగ్రాం మన నాయకుల్లో ఒక స్పీచే కాకుండా, నాయకత్వమే కాకుండా ఒక స్ఫూర్తిని పొందేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బైరి నరేష్ అన్నకి, సుజాత మేడంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఇలాంటివి స్ఫూర్తిని పొందేటటువంటి ఏర్పాట్లు చేయాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు వినయ్ చందుపట్ల, నాది హన్మకొండ. నేను హైదరాబాద్లో ఉంటాను. చీరాల ఓకే సార్, నేను తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ని. 4 రోజులు ఉపన్యాస నాయకత్వం ఆర్గనైజింగ్ మనం చీరాలలో జరుపుకుంటున్నాం. ఈరోజు లాస్ట్ రోజు. 4 రోజుల నుంచి ఎప్పుడైతే మనం ఈ రుధిర క్షేత్రానికి ఎప్పుడు వస్తున్నామని వెయిట్ చేస్తూ ఈరోజు వచ్చాం. మార్నింగ్ మనం ఒక 200 మంది వచ్చాము. నేను ఈరోజే రుధిర క్షేత్రం గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను. అంటే నేను ఏదో నార్మల్ ప్లేస్ అని అనుకున్నాను, నాకు తెలియదు. చూశాను, చదివాను. చాలా అసలు నాకు తెలిసి ఈ పోరాటం అంటే ఈరోజు ఇలా ఉంటుందా, ఇంతగా ఘోరంగా హింసిస్తారా అని తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం చాలా గ్రేట్ విషయం. నేనైతే నార్మల్ ఏమో అనుకున్నాను, రియలీ ఇక్కడికి రావడం చాలా సంతోషం. మళ్ళీ ఎంఎన్ఎస్ నాయకులతోటి, ఇంతమందితోటి మన నాయకత్వం ఇలాంటి లక్షణాలు, నాస్తికత్వ లక్షణాలు ఉన్న మీతోటి రావడం చాలా సంతోషకరం. ఇంకా తెలుసుకుంటాను డీప్గా. ప్రజెంట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. శిక్షణా తరగతులకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి జై భీమ్, జై ఇన్సాన్. 4 రోజులుగా చీరాలలో జరుగుతున్నటువంటి శిక్షణా తరగతులకు నాతో పాటుగా నాలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఈ 4 రోజులు గడపడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అవమానపడి అణిచివేతలకు గురై దేశ చరిత్రను తిరగరాసినటువంటి గొప్ప ఉద్యమమైనటువంటి కారంచేడు ఉద్యమానికి అవకాశం ఇచ్చి ఇక్కడ మనందరినీ తీసుకొని వచ్చినటువంటి బైరి నరేష్ గారికి, అలాగే సుజాత టీచర్ గారికి కూడా ప్రత్యేక జై భీములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించి మన వెంటంటే ఉన్నటువంటి భగత్ సింగ్ అన్న గారికి, అదేవిధంగా శివం అన్న గారికి, పూర్తిగా పేర్లు తెలియదు, సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హైదరాబాదులో చిన్న చిన్న మీటింగ్లకి వెళ్తున్న క్రమంలో
ఒక సామాజిక కార్యకర్తగా ఎన్నో వేదికల మీద గద్దర్ గారి నుంచి మొదలుకొంటే చిన్న చిన్న ఉద్యమకారుల వరకు ప్రతి ఒక్కరూ వేదికల మీద కారంచెడు ఉద్యమం గురించి మాట్లాడుతుంటే, కారంచెడు గురించి గొప్పగా పాటలు పాడుతుంటే నెత్తురు మరిగేది. అదేవిధంగా ఇంత ఘోరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామా అని అప్పుడప్పుడు అనిపించేది. అలాంటి గొప్ప స్థలానికి చారిత్రక అంశాలను కలిగినటువంటి, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి కారంచెడు ప్రాంతానికి ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజు ఇటు పక్క నుంచి వెళ్తుంటే దీన్ని చూసాం. ఏంది చిన్న దిమ్మెలు లెక్క ఉన్నాయి, సమాధులు కట్టిపెట్టారు, ఇది మాత్రమే ఇంత గొప్ప చరిత్ర కలిగిందా, దీని గురించి ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి తాపత్రయంగా ఈ 4 రోజులు ఎదురు చూడడం జరిగింది. 4వ రోజు పూర్తిగా ఇక్కడికి చేరుకున్నాము. మనమందరం కూడా ప్రతి ఒక్కరం సాధ్యమైనంత వరకు మహనీయుల చరిత్రని, సత్యాన్ని సమాజానికి చేరవేయడం కోసం ఇలాంటి ఎన్నో ప్రయాణాలు మనకు అవసరం. ఎన్నో చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలను సందర్శించి సత్యాన్నే సమాజానికి బోధించేటువంటి బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీదంగా ఉందని మరొక్కసారి గుర్తు చేస్తూ, గద్దర్ గారి వాడినటువంటి పాట ఇక్కడున్న పెద్దల అవకాశం ఇస్తే ఒక 2 నిమిషాలు పాడొద్దా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు చక్కర్ల నీలకంఠం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం శిక్షణా తరగతుల్లో క్యాడర్ క్యాంప్ ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కేవలం ఇంతకుముందు వరకు మన కేవలం శిక్షణా తరగతులతో పాటు మాత్రమే కాకుండా ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా ఒక ప్రత్యేకమైన ఈ ఉద్యమ చరిత్ర ఉన్న ప్రపంచ స్థాయిలో జరిగిన పెద్ద పోరాటం ఇది. ఇక్కడ జరిగిన హింసకి ప్రతిఫలంగా, దానికి వ్యతిరేకంగా ఎంతోమంది మహానుభావులు ఇప్పటికీ సజీవంగా ఉన్న ఎంతోమంది క్షతగాత్రులు, ఉద్యమకారులు నేటికి సాక్ష్యంగా ఉన్న ఈ క్షేత్రం ఉద్యమ క్షేత్రంగా, ఇది రుద్ర క్షేత్రంగా మనం తర్వాత దీన్ని ముందుకు ప్రచారం చేయాల్సిన అవసరం కూడా మనకుంది. అలాగే మనం ట్రైనింగ్తో పాటు ఇక్కడ స్ఫూర్తిని పొందే అవకాశాన్ని కల్పించినందుకు ఫౌండర్స్ అయిన బైర్ నరేష్ అన్నకి, సుజాత వదినకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన భగత్ సింగ్ అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ట్రైనింగ్తో పాటు స్ఫూర్తిని కూడా పొందాల్సిన అవసరం ఉందని దీని ద్వారా మనం నేర్చుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సందీప్, మాది మంచిర్యాల జిల్లా. నేను ఇప్పుడు MNS జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన కారంచేడు రుద్ర క్షేత్రానికి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులతో ఈ 4 రోజుల ఎదురుచూపులలో చివరి రోజు రావడం జరిగింది. ఇది నాకు స్ఫూర్తినే కాకుండా నిజానికి నా బాడీలో అక్కడి దాకా వచ్చినంత ఒక తీరుగా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఆ బాడీలో ఉద్రిక్తత, వాళ్ళు పోరాటం చేసిన పటిమ, ఇవన్నీ నాలో అంటే ఏదో చేస్తున్నాయి నా బాడీని. ఎందుకంటే నేను భీమా కోరేగావ్ స్తూపాన్ని 2018లో విజిట్ చేసిన తర్వాత 2020 సంవత్సరంలో మా ప్రాంతంలో బహుజనుల జ్ఞాన జాతరని నిలబెట్టుకున్నాము. మేబీ ఈ స్ఫూర్తితో ఇంకేం చేస్తాం మాకు తెలియదు. బహుజనుల జ్ఞాన జాతరలో ఏదో కొత్తగా చేయబోతున్నామని అనుకుంటున్నాను. ఈ స్ఫూర్తిని ఇక్కడే కాకుండా ఈ స్ఫూర్తి పొందిన దాన్ని మీరు ఇతరులకు పంచాలని, ఈ స్ఫూర్తిని ఇక్కడే కాకుండా ఇతరులకు తెలియజేయాలని ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్, ఇటువంటి ఉద్యమాలు జరిగిన ప్లేసులలో పెట్టడం నాకైతే MNS ద్వారా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉద్యమ మిత్రులు ప్రతిసారి అందరికీ సపోర్టుగా ఉంటారు. అదేవిధంగా భగత్ అన్న కూడా సపోర్టుగా ఉన్నాడు. ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఇంకోసారి వీలైతే ఇక్కడే కాకుండా వేరే ఉద్యమ క్షేత్రాలలో పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ప్రత్యేక ఉద్యమాభివందనాలు. అదేవిధంగా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇంకోసారి ఇంకో జాతరలో ఏదో కొత్తగా చేస్తామని కోరుకుంటూ ఇలానే ముందుకు వెళ్ళాలని ముగిస్తున్నాను.
అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు ఆవుల మహేష్. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో పనిచేస్తున్నాను. ఇటువంటి చరిత్ర కలిగిన ప్రదేశానికి అన్న తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ ముంబైకి వెళ్ళాను అన్నతో పాటు ఒక చరిత్ర ఉన్న ప్రదేశానికి. ఇది రెండో ప్రదేశం ఇది. ఇంత ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇది అంటే నేను ఊహించింది వేరే. ప్రతి ప్రదేశంలో మనం చూడకముందు ఒక ఊహ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను ఊహించింది వేరే, కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత వేరేలాగా ఉంది. అంటే ప్లేస్ ఓకే, కానీ చుట్టూ ఉన్న మనుషులలో ఎంతో జ్ఞానంతో అంబేద్కర్ని ఎత్తుకొని పూలను ఎత్తుకొని ఎంతో విజ్ఞానంతో ఉంటారనుకున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చి చూసిన తర్వాత 90% అజ్ఞానులే కనిపిస్తున్నారు ఈ లోకల్ వాళ్ళు. సో వీళ్ళకు అంబేద్కర్ ఇంకా ఎందుకు తెలియలేదు, పూలే ఎందుకు తెలియలేదు, పెరియార్ ఎందుకు తెలియలేదు తెలియదు. బహుశా ఇక్కడ ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఈ జనాలను అజ్ఞానులుగా చేసినట్టు కనిపిస్తున్నది. సో ఈ జనాలు విజ్ఞానం వైపు వెళ్ళాలని, ఇటువంటి ప్రదేశాలకి మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి. మనమే ఇంకా ఒక 1000-2000 మందితో వచ్చి ఈ జనాలకు కనువిప్పు కలిగించాలా, ఇంకో ప్రోగ్రాం ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ. జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు మనం కారంచెడు ప్రోగ్రాంలో రుధిర క్షేత్రానికి చేరుకున్నాము. ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతులకు ఇక్కడి దాకా విచ్చేసి పిల్లలతో, తర్వాత వాళ్ళ వైఫ్లతో, కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చి 4 రోజుల శిక్షణ తరగతుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, పిల్లల పెంపకం ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఏమేం చేయొచ్చు, ఒక ప్రోగ్రాం చేసినప్పుడు మన పాత్ర ఏంటి, ఇవన్నీ అందరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇది ఒక ఉద్యమం కాబట్టి కింద పడుకోవడం కానుంచి మొదలు పెడితే ఏ సమస్య వచ్చినా అవన్నీ మనది ఆ పెద్ద సమస్యతో ఇదేమి చాలా చిన్నది అని వీళ్ళందరూ భావించి ఇక్కడి దాకా వచ్చి, అసలైతే వీళ్ళు ఏసీ రూమ్లలో మీరందరూ కూడా వీలైనంత వరకు ఏసీ రూమ్లలో ఉండేవాళ్ళే. అందరూ పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఇక్కడి దాకా వచ్చి ఇన్ని అవస్థలు పడినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక ప్రతిఫలం రావాలి అంటే ఏదో ఒక ఉద్యమం జరగాలి ఫస్ట్. కానీ అణచివేతకు గురైన వాళ్ళకు తెలియకుండానే మేము బాధితులం అని తెలియకుండానే వాళ్ళు కొన్ని క్షణాలలో ఆ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ కారంచెడు ఉద్యమం ఆ ఊర్లో స్టార్ట్ అయ్యి వాళ్ళందరిలో సైనికుల్లాగా ముందుకొచ్చిన కొంతమంది యోధులే ఇక్కడ ఈ రుధిరక్షేత్రంలో మనం చూస్తున్నాము అమరులైనారు. వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ నివాసాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘటన వింటూ ఉంటే ఎక్కడో జరిగిందిలే అని పెద్దవాళ్ళు స్పీచ్లలో వాళ్ళ ఉపన్యాసాలలో చెప్పినప్పుడు మాత్రమే మనం వింటాము, బుక్కులలో చదివినప్పుడు మాత్రమే తెలుసుకుంటాము. అది కొంతమందికే చేరుతుంది. అలా మనకు చేరేసరికి ఇంత టైం పట్టింది. మేము విన్నప్పుడు అసలు మాకు గూస్ బాంబ్స్ వచ్చాయి. ఇలా అణచివేత జరిగింది, దానికి వాళ్ళు ప్రతిచర్యగా ఊరంతా వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. అయినా కూడా ఎంతోమందిని ఎన్నో బాధలు పెట్టి చంపేసిన సంఘటనలు, అంటే మనుషులే చంపేసిన ఈ కారంచెడు సంఘటన అయితే అందరినీ కలిచివేసింది. సో అక్కడ ఉద్యమాలు జరిగినప్పుడు ప్రతి ఇంట్లో ఉండే స్త్రీ కూడా బయటికి వచ్చి పోరాటం చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు తయారుగా ఉండాలి. ఎప్పుడో జరుగుద్దిలే అని కాదు, ఎప్పుడు జరిగినా స్పందించి మనం ఏం చేయాలని ఆలోచించడానికి ఇలాంటివి కొన్ని నిదర్శనాలుగా మన ముందు ఉన్నాయి. మనకేంట్లే, మన కుటుంబం బాగుంది, మన పిల్లలు బాగున్నారు, మనం ఇంట్లోనే ఉన్నాం కదా సేఫ్గా అనుకుంటాం. కానీ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఇదంతా పిల్లలకి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళకి నివాసాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి హాయిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాను. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలనేది వీళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. సో ఇక్కడి దాకా వచ్చి ఈ రుధిరక్షేత్రంలో ఇప్పుడు మనం సమావేశమై, అసలు విషయమే ఇది, మనం వచ్చిందే
రుద్రక్షేత్రం ఏంటి, కారంచేడు సంఘటన ఏంటో తెలుసుకోవడానికి. కాబట్టి ఉద్యమాలలో స్త్రీలు ఎలా పాల్గొనాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈ స్ఫూర్తిని వాళ్ళకి అందించి, ఎప్పుడైనా మనం అక్కడ ఉండే సైనికులు కాదు, ఇంట్లో ఉండే ఈ దేశంలో నివసించే మనం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క సైనికులమని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత వాళ్ళు ఎన్నో బాధలు పడ్డాక ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ సుఖజీవనం ఊరికే రాలేదు, ఇలాంటి అమరవీరుల త్యాగాల వల్ల వచ్చాయి. కాబట్టి మనమందరం కారంచేడు కూడా చూసి వెళ్దామని, ఇక్కడి దాకా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, మరియు మనకి షెల్టర్ ఇచ్చి ఇవన్నీ ఏర్పాట్లు చేసిన మన భగత్ సింగ్ అన్నగారికి, అక్కగారికి, తర్వాత శీలం రవి అన్నకి, ఇక్కడ మన అంకుల్ అన్నకి చాలా 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 ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇన్ని 4 రోజులు శిక్షణ తరగతులు ఏ లోటుపాట్లు లేకుండా మనల్ని అనునిత్యం ముందుకు సాగించినందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి. మన కారంచేడు శిక్షణ తరగతిలో భాగంగా 4వ రోజు మన కారంచేడు మృతవీరుల దగ్గరికి, వాళ్ళ పాతిపెట్టిన పూడ్చిపెట్టిన దగ్గరికి ఏరియాకి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా కారంచేడు అనేది ఎంతో ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాయకమైనది. ఒక పోరాటంలో మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. నేను నా నిజాం కాలేజీలో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కాసిం సార్ లాంటి వాళ్ళు చాలా విషయాలు కారంచేడు గురించి చెప్పేవారు. ఆ సందర్భంలో అసలు ఏంటి అనే విషయం మాకు అర్థం అయ్యేది కాదు. కానీ కొంతకాలం తర్వాత ఆ పాటల రూపంలో, లేదా చాలామంది చెప్తున్న వారి విషయంలో, అవసరమైతే రీసెర్చ్ చేసిన సందర్భాల్లో కూడా మేము దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంత అణచివేతకు గురై ఈరోజు కలబడి నిలబడి పోరాటం చేసిన స్మృతవీరుల దగ్గరికి మనం రావడం జరిగింది. నిజంగా ఇక్కడ ఎవరైతే వాళ్ళు పోరాటం చేసి, ఎవరైతే వారు ఆ స్ఫూర్తిని పొంది ఆ రోజు అప్పుడు అంత అణచివేత ఉన్నా కూడా తిరగబడి పోరాటం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భాల్లో ఎవరు కూడా ఇంతకుముందు అన్న చెప్తుంటే, అక్కడున్న ఎవరో ఒకరు వచ్చి ఎదురుస్తున్నప్పుడు ఒక అక్కలేసి బిందె బట్టి కొట్టి అతనికి గాయం చేసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏకం చేసి మళ్ళీ తిరగబడి పోరాటం చేసే సందర్భం అనేది మామూలు విషయం కాదు. ఒక మహిళ ఆ సందర్భంలో అరే నాకెందుకు అని చెప్పి ఆ బిందె పడేసి పరిగెత్తే పరిస్థితి ఉంటుంది. అసలు గట్టిగా వాళ్ళు బెదిరిస్తేనే భయపడే పరిస్థితి ఉంటుంది. కానీ తిరగబడి పోరాటం చేసి వాళ్ళకి అసలు పోరాటం అంటే ఏంటి, ఈ దేశానికే పోరాటం అంటే ఏంటి, తిరగబడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరి జ్ఞాపకాలు, అప్పుడు ఎవరైతే పోరాటం చేసిన పాల్గొన్నారో భగత్ సింగ్ అన్న లాంటి వాళ్ళు, సులోచనక్క లాంటి వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలు మనం ఇంకా ముందు వింటాము. నిజంగా ఇక్కడికి రావడం అనేది నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. కానీ పోరాటం చేస్తే, తిరగబడితే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఆ విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. మీరందరూ కూడా మన కార్యక్రమాల్లో ఉపన్యాసం అనేది ఎంత పవర్ఫుల్లో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భంలో కారంచేడు అనే ప్రదేశానికి నేను వెళ్ళాను, స్వయంగా చూశాను, నేను అక్కడ విషయాలు తెలుసుకున్నాను, ఆ పోరాటంలో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాలు కూడా నేను స్వయంగా, వాళ్ళ మాటలు నేను స్వయంగా విన్నాను అనేది చాలా స్ఫూర్తిదాయకమైనది. అది మన రానున్న భవిష్యత్తుకి, మీరు 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత కావచ్చు, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి కావచ్చు, మేము పలానాడు పోయినాము, ప్రత్యక్షంగా చూసినాము, వాళ్ళని అక్కడ ఎవరైతే పాల్గొన్నారో ఆ పోరాటంలో ఉన్నారో వాళ్ళని చూసినాము, వాళ్ళని కలిసినాము, వాళ్ళతో మాట్లాడడం అనేది ఎంతో స్ఫూర్తినిస్తుంది. సో ఇప్పుడు మనం ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దాకా రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు భవిష్యత్తు తరాలకి చెప్పే సందర్భం చాలా వస్తుంది. మీరు ఈ విషయాన్ని ఏవైతే ఇక్కడ నేర్చుకున్నారో ఈ విషయాలను కూడా చెప్పే విషయాలు మీరు మన వాళ్ళకి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొక విషయం, నిజంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు నేనేమనుకున్నా అంటే, మన MNS మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యక్రమాలు బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. కొంచెం అసలు నాకు సందిగ్ధంలో ఉండే, మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని అన్న ఆల్రెడీ డిసైడ్ చేసేసిండు.
ఇక్కడికి వచ్చేసిరు. మన ముంబై మన ఒక కార్యక్రమం అయిపోయింది, చేవేళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత డిసైడ్ చేసి అయిపోయింది. నేను డైనమాలో ఉన్నా, అసలు మరి ఎట్లా చేయాలి, ఎంతమందితో చేయాలి, ఎంతమంది వస్తారు అనేది కొంచెం సందిగ్ధంలో ఉన్నాయి. సో మొత్తానికైతే మనం ఒక విజయాన్ని సాధించాం. నిజంగా ఒక మెసేజ్ పెట్టగానే వాళ్ళుగా స్వయంగా ఫోన్ చేసి మేము వస్తామన్నా, మేము పాల్గొంటామన్నా, మేము శిక్షణ తరగతికి వస్తామని చెప్పేసి అన్నకి మెసేజ్ చేయడం, మీరంతా కూడా ఫోన్ చేసిన తర్వాత మెసేజ్ చేసిన తర్వాత అన్న దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేస్తూ నేను ఫోన్ చేసినాక మన వాళ్ళు నాయకులు చాలామంది ఫోన్ చేశారు మీ అందరికీ. అంటే వస్తున్నారా క్లారిటీ కోసం, క్లారిఫికేషన్ కోసం మళ్ళీ మీకు రెస్పాండ్ కావడం జరిగింది మేము కూడా. సో మీరు వస్తున్నామని చెప్పడం, మొత్తానికైతే ఇక్కడ 150 మంది, మనం 150 నుంచి 200 మంది మధ్యలో మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. సో మీ అందరు కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఈ స్ఫూర్తిని మరింత మీరు మన సమాజంలో ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ దేశంలో ఉన్న ఏ చోటుకైనా ఈ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతకుముందు వదిన చెప్పినట్టుగా నిజంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేశాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడిన విషయం ఉంది. కానీ ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కదా, యాక్చువల్ మేము చాలా ఎఫర్ట్ పెట్టాం. ఆ చిన్న చిన్న వాటరు అక్కడిక్కడ అది జరిగింది. సో మీ అందరు కూడా నా తరపున, యూత్ కమిటీ తరపున నేను మీ అందరికి కూడా క్షమాపణ కోరుతున్నాను. మా ఎఫర్ట్ అయితే పెట్టాము. సో కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కలిగితే మమ్మల్ని మీ పెద్ద మనసుతో మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇక్కడ మాకు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా భగత్ సింగ్ అన్న లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళ ఇల్లు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఇక్కడ నివసించకపోతే మనం వచ్చేవాళ్ళం కాదు. సో అన్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శీలం అన్నగారిని మనం ఇంటర్వ్యూలో చూసాం. ఆయన కూడా నాకు చాలా కాంటాక్ట్లో ఉంటూ ప్రతి విషయాన్ని కూడా మీరు ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి తను చాలా ఫాలో అప్ చేశారు. ప్రత్యేకించి నన్ను తీసుకుపోయి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడించి పలానా వ్యక్తి అని చెప్పేసి అక్కడున్న వైశ్య భవన్ కావచ్చు, ఇక్కడున్న ఈ వాచ్మెన్లు వాళ్ళు కావచ్చు, వాళ్ళతో ప్రత్యేకంగా నాకు కాంటాక్ట్లో ఉండడం జరిగింది. సో అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారు. పిల్లల నుంచి పెద్దల నుంచి అక్కలు కూడా చాలా అడ్జస్ట్ అయ్యారు. నిజంగా చాలా థ్యాంక్ యూ మీ అందరికి కూడా పేరు పేరున. మరిన్ని కార్యక్రమాలు ముందు చాలా జరుగుతాయి. మీరు కూడా ఆ కార్యక్రమాల్లో వీలైనంత మేరకు పాల్గొని మన సంఘాన్ని, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని మరింత బలోపేతం చేసి మనం ఇప్పుడున్న ఈ వ్యక్తులమి మహేష్ అన్న చెప్పినట్టుగా అవసరమైతే సందర్భం వస్తే వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, సో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యూత్ నాయకులకి, ఎంఎన్ఎస్ రాష్ట్ర నాయకులకి, సుజాత వదిన గారికి, డాక్టర్ బైరన్ నరేషన్ ఎంఎన్ఎస్ ఫౌండర్ గారికి, పాల్గొన్న రాష్ట్ర నాయకులకి, సభ్యులకి, అక్కలకి, పిల్లలకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్, జై హింద్ అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జోహార్ అమర వీరులకి, జోహార్ అమర వీరులకి. అక్కడే ఉన్నటువంటి 20 ఏళ్ళ ఒక యువతి ఏమరా పాడుకో మంచిగానే మా నీళ్ళల్లో బర్రెకు నీళ్ళు అనిపించలేదు, ఆ కౌసంతాల పోస్తున్నావురా సువ్వరికే అని అడిగింది. అని ఒక ఆయన కొంచెం అంటే ఆయన అట్టలు చెప్తున్నావునా అని అన్నందుకు వాడు ఆయన మీదకి ఎగిరిపడ్డాడు. పలుతో అక్కడే ఉన్న ఆ బిడ్డ ఏమరా ఆ విధంగా అట్లాంటిలో పోషిడికి అని తన పౌరుషాన్ని బలాన్ని చూపించింది. చేతిలో ఉన్న వాడు ఇంకా గట్టిగా లంజాముండా తక్కువ చేద్దానని వాడు ఏదో మాట్లాడితే ఆ చేతిలో ఉన్న చెంబుని బిడ్డని ఆయుధంగా వేసుకొని ఒక దెబ్బ తినగానే ఆయన చేతుకున్న వాక్యం అయిపోయి ఆ రాష్ట్రం రాదు. ఒక దళిత స్త్రీ, అందులోనూ ఆడది, నా మీద చేసుకుని నా రక్తం కలుగుతుంది, నేను పుట్టుడే బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన బాపనులు, క్షత్రులు, వైశ్యులు కాకుండా తర్వాత ఉన్న పెద్ద క్యాస్ట్ నాదే అని అహంకారంతో వాడు పోయి ఊరందరూ మెచ్చగొట్టాడు. ఆ స్టోరీ అంతా సులోచనక్క మనకు ఒక 15-20 నిమిషాల్లో ట్రైన్ దిగుద్ది, అక్కడే చదువు కూడా వివరిస్తారు. ఓకేనా? చరిత్ర అని చెప్తాం. కాబట్టి మొత్తం ఈ పోరాటానికి తన చేతిలో పట్టుకున్న మొదటి ఆయుధం ఏమిటే? తన ఆయుధం ఏమిటే? అందుకే బిందె చేతిలో ఉన్నప్పుడు ఎవరు మీరు మాట్లాడతారా? మీరే బిందె చేత పట్టుకోవాలి. జై భీమ్. Stop.